ఎడారి దేశం సౌదీ అరేబియా ప్రత్యేకతల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సాంప్రదాయ మత విలువలకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే కాలంతో పాటు మారుతున్న దేశం సౌదీ. ఇప్పటికే ఇది పలు ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఓ మెగా సిటీ నిర్మాణానికి నాంది పలికింది. అది నియోమ్ స్మార్ట్ సిటీ. దీనికోసం కొన్ని వేల కంపెనీలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చాలనే ఆలోచనతో తపనతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. రెడ్ సీ ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని దీనికోసం ఎంచుకున్నారు. ఈ ప్రాంతాన్నే ఎంచుకోవడానికి కారణం అక్కడి వాతావరణం నార్మల్గా ఉండడమే. ఇక ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకమైన అంశం సిటీ డిజైన్. 170 కిలోమీటర్ల పొడవైన ఒక లైన్. ఈ నగరం 200 నుంచి 500 మీటర్ల ఎత్తైన స్కై స్కేపర్ల మధ్య నిర్మించనున్నారు. ఇవి లీనియర్ ఫామ్లో ఉంటాయి. ఈ నగరం బయట వాతావరణం నుంచి పూర్తిగా సంబంధం లేకుండా లోపలే స్వయం సమృద్ధిగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. న్యూయార్క్ కన్నా 20 రెట్లు పెద్ద నగరం ఇది. 26,500 చదరపు కిలోమీటర్లు, 10,500 చదరపు మైళ్ల వైశాల్యంలో ఈ నగరం సిద్ధమవుతోంది. నగరంలో మల్టిపుల్ లేయర్లు ఉంటాయి. పార్కులు, గ్రీన్ స్పేస్లు ఉంటాయి. హై స్పీడ్ రవాణా వ్యవస్థను వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టును 2050 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇది సాధ్యమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది $1 ట్రిలియన్ ప్రాజెక్ట్. మన కరెన్సీలో 85 లక్షల కోట్ల రూపాయలు. సౌదీ వద్ద వనరులు అందుకు ఇప్పుడు సిద్ధంగా లేవు. అలాగే ప్లానింగ్కు అనుగుణంగా వినియోగించాల్సిన టెక్నాలజీ కూడా ఓ పెద్ద ఛాలెంజ్. నియోమ్ సిటీలో ఒక చివరి నుంచి మరో చివరి వరకు 20 నిమిషాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. అంటే ప్రతి గంటకు 500 కంటే ఎక్కువ వేగం ఉండాలి. కానీ ఇంత వేగం ఇచ్చే టెక్నాలజీ ఇప్పటి వరకు లేదు. ఎన్ని సమస్యలున్నా వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆలస్యమైన ఈ ఎడారి దేశంలో ఒక ఆధునిక మహానగరం వెలియడ ఖాయం.